చెప్పు నందిని, నీ జీవితాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని మా అందరి జీవితాలతో ఆడుకునేటట్టు చేసిన ఆ వ్యక్తి ఎవరు? టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఒక ముడుపు జారి నేల మీద పడితే ఏదో జీవితమే చేజారిపోయినట్టు అంత గొడవ చేస్తారేంటి? ఆ రింగ్స్ ఏమన్నా చూసావమ్మా? నాకు సంబంధం లేని విషయాల గురించి నన్ను అడగొద్దు. అమ్మమ్మ, ఎంగేజ్మెంట్ రింగ్స్ కనిపించట్లేదు. ఏంటి మీరు చెప్పేది? ఎక్కడ పెట్టారు? ఇల్లంతా వెతికారా? వెతికామమ్మా, ఎక్కడా కనిపించలేదు. కనబడలేదా? ఈ అపచారం వల్ల ఇంకా వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయమ్మా. అంటే పూజారి గారు చెప్పిన మాటలు నిజం అవుతున్నాయా? లేకపోతే ఎంగేజ్మెంట్ రింగ్స్ కనబడకపోవడం ఏంటి? ఆ ముడుపు నేలపాలు అవ్వటం వల్లే ఇలా జరుగుతోందా? ఏయ్, లే లే, చెప్పేది నీకే. లే. రోజీ, ఏంటిది? ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మమ్మా, నాకు దీని మీదనే డౌట్. అశ్విని మీద డౌటా? అవును, ఇది ఇందాక నుంచి ముంగిరాగా కూర్చొని బుక్ చదువుకుంటోంది. ఇక్కడ ఇంతమంది ఇంత హడావుడి పడుతుంటే ఏమీ తెలియనట్టు కూర్చుందంటే ఆ రింగ్స్ ఇదే తీసిందని నా డౌట్. రోజీ, అనవసరంగా తప్పు నా మీద మోపకు. నువ్వు రింగ్స్ ఎక్కడ పెట్టావో గుర్తు తెచ్చుకో. ఏయ్, అనవసరంగా మాట్లాడుకో. నాకు అదే డౌట్ ఉంది. రింగ్స్ పోయాయి అనగానే నీకు చీమ కుట్టినట్టు లేదు. తేలు కుట్టిన దొంగలా కిమ్మనకుండా కూర్చున్నావు. రోజీ, వీళ్ళేమంటున్నారో వింటున్నావా? అశ్విని, నిన్ను అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. నీ అంతటి నువ్వే లోకి రోజులకు పెళ్ళని తెలిసి అందుకు ఒప్పుకుంటున్నానన్నావు. మరి ఈ పనులేంటమ్మా? దీపక్, అవును అశ్విని, నీకు వాళ్ళ మీద ఏదైనా కోపం ఉంటే ఇంకో రకంగా తీర్చుకో. కావాలంటే ఒంటి మీద 2 దెబ్బలు వేయి, తప్పులేదు. సెంటిమెంట్ మీద మాత్రం దెబ్బ కొట్టద్దు. వాళ్ళిద్దరూ ఎంతో ఇష్టంగా సెలెక్ట్ చేసుకొని వాటికి పూజ కూడా చేయించి పెట్టుకునే రింగ్స్ కదా అశ్విని. ప్లీజ్ వాళ్ళని ఇబ్బంది పెట్టకు. అమ్మా అశ్విని, నువ్వేదో దొంగతనం చేసావని అనట్లేదు. సరదాగా రింగ్స్ దాచిపెట్టి ఉంటావు అంతే. కానీ వాళ్ళు నేర్పించడానికి ఇది సరైన టైము కాదు, సరైన పద్ధతి కాదు. అశ్విని, నా కూతురు ఇలా చేయడం నాకు ఇష్టం ఉండదు. రోజే నీకు చెల్లెలు, తన కంట నీళ్లు పెట్టించడం అంత మంచిది కాదు. అంటే అంటే ఆ రింగ్స్ నేనే తీశానని నమ్ముతున్నారా? అంటే ఇక్కడున్న వాళ్ళందరూ అంతా వెతికారు, ఎక్కడ దొరకలేదు. మరి మిగిలింది నువ్వే కదా అశ్విని. అయితే రింగ్స్ నేను తీసినట్టేనా? అంటే వీళ్ళేదో చెప్పారని నమ్మేస్తారా? ఇంట్లో ఉన్న అందరినీ అడిగాం, అలాగే తన్ని అడుగుతున్నాం. ఇందులో తప్పే ఉంది? అయితే చెప్తున్నాను వినండి. ఆ రింగ్స్ కి నాకు సంబంధం లేదు. వాటి గురించి నాకు తెలీదు. నీకే తెలుసు. మా నిశ్చితార్థం ఆపాల్సిన అవసరం ఇక్కడెవ్వరికీ లేదు, నీకు తప్ప. అందుకే మా నిశ్చితార్థం ఆపడం కోసం రింగ్స్ తీసి ఎక్కడో దాచేసుంటావు. అమ్మమ్మ, దీన్ని ఇలా అడిగితే ఎందుకు చెప్తుంది? దాని గదిలో దాని బ్యాగ్ వెతికితే దొరుకుతుంది. రా, నీ కళ్ళ ముందే రుజువు చేస్తాను. రా. రోజీ, ఆగు.
లేదమ్మమ్మా, ఇప్పుడు దీని బ్యాగ్ వెతకాల్సిందే. రోజీ ఆగుతావా లేదా? అశ్విని మనం అనుమానిస్తే మనల్ని మనం అవమానించుకున్నట్టే. ఆ తప్పు మనం చేయకూడదు. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. వెతుకుదామంటున్నారు కదా, వెతుక్కోమని. నా గది, నా బ్యాగ్ అన్ని వెతుక్కోమని చెప్పు. గ్రానీ, రింగ్స్ దొరికాయి. రింగ్స్ దేవుడి గదిలో ఉన్నాయి. రోజీ, నువ్వు రింగ్స్ని దేవుడి గదిలో వినాయకుడి విగ్రహం దగ్గర పెట్టి మర్చిపోయావు. ఇవి అక్కడే ఉన్నాయి. శభాష్, సూపర్ ప్లాన్. హ్యాట్స్ ఆఫ్, మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఒక అనాథని మళ్ళీ అనాథని చేయడానికి ఇంటిల్లిపాది కలిసి గొప్పగా ప్లాన్ చేశారు. అశ్విని, అవును రోజీ, రింగ్స్ పోయాయని చిన్న రోజు చెప్పడం, వీళ్ళందరూ వెతుకుతున్నట్టు నాటకం ఆడి వాంటెడ్ గా రింగ్స్ ఉన్న దేవుడి గదిని మర్చిపోవడం, నువ్వొచ్చి అడిగాక లోకి రింగ్స్ తీసుకురావడం బాగుంది. మాస్టర్ ప్లాన్. నిన్ను బయటికి పంపించాల్సిన అవసరం ఇక్కడెవ్వరికీ లేదు. అందుకోసం మోసం చేసి మాస్టర్ ప్లాన్ వేయాల్సిన అవసరం అంతకంటే లేదు. రోజీ, అసలు మీరు దేవుడి గదిలో ఎందుకు వెతకలేదు? నేను నిన్న రింగ్స్ దేవుడి గదిలో పెట్టాక వెంటనే తీసుకొచ్చి నా గదిలో టేబుల్ మీద పెట్టేశాను. అందుకే దేవుడి గదిలో వెతకలేదు. అశ్విని, నిన్ను బయటికి పంపించాలనుకుంటే నిన్ను పంపించేశాక రింగ్స్ తీసుకొస్తాను, కానీ నువ్వు ఇక్కడ ఉండగానే ఎందుకు తీసుకొస్తాను? వాళ్ళందరూ పొరపాటు పడ్డారు. సారీ అశ్విని. వద్దు రోజీ, నన్ను కంట్రోల్ చేయాలని చూడకు. రింగ్స్ పోయాయని కానీ ఎవరిని నువ్వు తీసావా అని అడగలేదు. నన్ను మాత్రమే నువ్వు తీసావా అని అడిగారు. ఎందుకు? ఎందుకంటే మీరు అయిన వాళ్ళు, ఒకరికొకరి మీద సొంతం అనే ఫీలింగ్ ఉంది కాబట్టి, వీళ్ళు తీసుండరనే నమ్మకం ఉంది కాబట్టి. నువ్వు మాత్రం బయట దానివి ఎలా అవుతావు అశ్విని? అయ్యాను రోజీ, అయ్యాను కాబట్టి నన్ను అడిగారు. నమ్మకం లేదు కాబట్టి అడిగారు. సోదా చేస్తామన్నారు. నువ్వు మాత్రం ఏం చేసావు? నాకు అర్థమైంది రోజీ, నువ్వు కూడా నన్ను నీ మనవరాలిగా పూర్తిగా అంగీకరించలేదు. అందుకే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. అయ్యో అశ్విని, అలాంటిదేం లేదు. రోజీ, అశ్వినికి సారీ చెప్పు. అవును రోజీ, వస్తువు కనపడలేదనగానే అందరం తొందరపడి తనని తలో మాట అనడం తప్పు. గ్రానీ చెప్పినట్టు తనకి అందరూ సారీ చెప్పాలి. సారీ అశ్విని. అక్కర్లేదు రోజీ, నాకు మీ సారీలు అక్కర్లేదు. గుర్తింపు కావాలి, మీలో ఒకదానిగా గుర్తింపు కావాలి. ఇలాంటివేమైనా జరిగితే ఫస్ట్ నన్ను అనుమానించే స్థితి నుంచి నేను బయటపడాలి. మీరంతా నా కుటుంబం అనే ఫీలింగ్ రావాలి. తప్పకుండా వస్తుంది అశ్విని. జరిగిందంతా మర్చిపో. ఇది నీ కుటుంబం. ఇక నుంచి ఇలాంటివి జరగవు. ఈ ఇంటి పెద్దగా నేను చెప్తున్నాను. ఇక నుంచి నువ్వు హ్యాపీగా ఉండు. ప్లీజ్ అశ్విని, వెళ్ళు. ముందు ముందు మీకు ఇలాంటి షాకులు చాలా తగులుతాయి మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. అన్నా, భైరవన్నా,
ఏంటన్నా మళ్ళీ దిద్దడం మొదలు పెట్టావా? అయినా చిన్నపిల్లాళ్ళ ఏంటన్నా ఇది? ఎవరిదో పేరు గోడ మీద రాసి ప్రతిరోజు దాన్ని 3 పూట్ల అంత కసిగా ఎందుకు దిద్దుతున్నావో నాకు అర్థం కావట్లేదన్నా. ఏయ్, చిన్న పిల్లలు అక్షరాలు ఎందుకు దిగుతారురా? మర్చిపోకూడదని. నేను కూడా వీడి పేరుని 24 గంటల్లో ఒక్క సెకండ్ కూడా మర్చిపోకూడదని దిద్దుతున్నాను రా. ఏమన్నా, ఎందుకు నీకంత కోపం? వాడు నీకంత ద్రోహం ఏం చేశాడు? నేనిప్పుడు ఇలా జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవడానికి కారణం వాడేరా. ఎవడన్నా వాడు? ఎస్ఐ రా, ఎస్ఐ లోకి. నువ్వింత కక్ష పెంచుకున్నావంటే వాడు నిన్ను బలంగానే దెబ్బ కొట్టుంటాడు. ఏయ్, దెబ్బ మామూలుగా కొట్టలేదురా, మోసంతో కొట్టాడు. నన్ను నమ్మించి మోసం చేశాడురా వాడు. దొంగ నోట్లు తీసుకుంటారని మారువేషంలో వచ్చాడురా. ఒరిజినల్ ఎక్కడుంది? ఇక్కడే ఉంది, నీ ఎదురుగా. ఏంటి? ఏంటి మోసం? ఎవరు నువ్వు? ఏయ్, ఎవడ్రా నువ్వు? లోకేష్, ఎస్ఐ లోకేష్. రేయ్, ఎప్పటినుంచో దొంగ నోట్లు తయారు చేస్తున్న మీ ముఠా కోసం సెర్చింగ్ జరుగుతోందిరా. ఇన్నాళ్ళకి అహ్మద్ గారు దొరికాడు. వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల నిన్ను వలేసి పట్టేశాను. లోకి, లోకి, లోకి! అలా వాడు నన్ను మోసం చేశాడురా. ఇన్నాళ్ళు ఎక్కడా దొరకకుండా తిరుగుతున్న నన్ను అరెస్ట్ చేశాడురా. వాడు మాత్రం చాలా సుఖంగా బయట తిరుగుతున్నాడు రా. వాణ్ణి వదిలే ప్రసక్తే లేదురా. వదలను. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగానే ఫస్ట్ వన్ లేపేస్తాను, లేపేస్తాను. నా నుంచి వాణ్ణి ఎవరూ కాపాడలేరు, ఎవరూ కాపాడలేరు. నువ్వు మునిలా పని చేసుకుంటూ ఉంటే నేను కన్నిలా ఉండిపోయి నీ మానాన్ని నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా సిద్ధు? నువ్వు విశ్వామిత్రుడివైతే నేను మేనకనవుతా. నువ్వు ప్రవరాఖ్యుడివైతే నేను వరూధిని నవ్వుతా. నిన్ను ముగ్గులోకి లాగుతా.
కావాలని పడిపోతే చచ్చినట్టొచ్చి పట్టుకుంటాడు. సిద్ధు సిద్ధు నిన్నే ఏమన్నా కావాలా? ఏం కావాలి సిద్ధు? కొంచెం మనశ్శాంతి. అది కాదు సిద్ధు, నన్ను ఒకసారి చూడు సిద్ధు. కొత్తగా చూడడానికి ఏముంది? 3 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాను కదా. అబ్బా ఇప్పుడు మార్పేమన్నా కనిపిస్తుందా? చూడు సిద్ధు. మారావు కాబట్టే కదా మొహం తిప్పుకుని మాట్లాడుతున్నాను. అయ్యో ఒకసారి చూస్తావా లేదా? ఏంటి చెప్పు. చేంజ్ ఏమైనా ఉందా? చేంజా? చేంజ్ 2000 ఉన్నాయి. చేంజ్ ఏం లేదు. ఎంత కావాలి? హే ఏంటి జోక్లా? నేను అడిగింది నీ జేబులో చేంజ్ కాదు, నా లుక్ లో చేంజ్. లోపల చేంజ్ అవ్వకుండా లుక్లో ఎంత చేంజ్ వచ్చినా ఏం యూజ్ ఉండదు. ముందు నీ మనసు మార్చుకో. అంతేనా? ఈ అందం చూస్తే నీకేం అనిపించట్లేదా? అనిపిస్తుంది. ఏమని? పూర్వం ఎవరైనా హోమాలు పూజలు చేస్తుంటే పైన ఆకాశం నుంచి కొంతమంది వచ్చి ఆ పూజలు హోమాలు చెడగొట్టేవాళ్ళంట. అంటే నేను నీ పని చెడగొట్టే రాక్షసులా కనిపిస్తున్నానా? అరేరే బాగానే తెలుసుకున్నావు. చిచ్చి, గంట సేపు కష్టపడి ఇంత అందంగా రెడీ అయి వస్తే నన్ను రాక్షస్ అంటావా? చూడండి, నీకు ముందే చెప్పాను, నువ్వు ఎంత అందంగా ఉన్నా ఏ డ్రెస్ వేసుకున్నా నీ మనసు మారకుండా నా మనసులో నీ మీద ఏ మాత్రం ఇష్టం పుట్టదు అని. అంటే ఇంకా ఎంతకాలమైనా ఇంతేనా? అంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వు నేను చెప్పిన పని చేసి రోజీ గారి కాళ్ళ మీద పడితే సరసాలు. రోజీ గారు నిన్ను క్షమించానంటే నీతో సంసారం. అంతే, ఇందులో నో చేంజ్. అంటే ఆవిడ క్షమించకపోతే మన మధ్య ఏమీ జరగదా? ఒకవేళ నేను ఆవిడ్ని క్షమాపణ అడిగినా ఆవిడ క్షమించలేదంటే? ఇంతే, ఇలాగే కంటిన్యూ అవుతాము. ఇది టూ మచ్ సిద్ధు. చిచ్చి, నేను నీకోసం చూపించే ప్రేమ, నీకోసం నేను చేసిన త్యాగం, నీ ప్రేమ కోసం నేను పడే తపన, వీటన్నిటి విలువ ఆవిడ కాళ్ళు పట్టుకుంటేనే నిలబడుతుంది అంటే ఇంకలా బతకడం ఎందుకు? దండగా. నిజంగా ఆవిడ కాళ్ళు పట్టుకుని మానసికంగా చచ్చిపోవడం కంటే నిజంగా చచ్చిపోవడమే కరెక్ట్. ఓకే సిద్ధు, నాకు అర్థమైంది. నిన్ను వదులుకోలేక, నీ మీద ప్రేమ చంపుకోలేక నేనే నీకోసం రోజు దగ్గరికి వచ్చానని నీకు నేను చులకనైపోయాను కదూ. నువ్వేమనుకున్నా పర్వాలేదు. అంటే నేను చనిపోయినా పర్వాలేదు కానీ ఆ రోజు కాళ్ళు పట్టుకోకపోతే నా దగ్గరికి రానంటావు. సరే సిద్ధు, అలాగే. ఇప్పుడే నీ కళ్ళ ముందే నేను చచ్చిపోతాను. సిద్ధు,
నేను స్టూల్ తెచ్చుకున్నాను. ఎందుకు? కూర్చోవడానికి సోఫాలు నచ్చట్లేదా? నేను కూర్చోడానికి తెచ్చుకోలేదు, చచ్చిపోవడానికి తెచ్చుకున్నాను. స్టూల్తో ఎలా చచ్చిపోతావు? తాడు కూడా తీసుకొచ్చాను. మొలతాడా మెడతాడా? ఊరితాడు. ఆంటీ ఏంటి ఎలా ఉన్నారు? మన మనవరాలి పెళ్ళంటే గ్రాండ్గా జరగాలన్నావు. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది కదా రోజీ. నేను కోరుకున్నట్టు జరగడం లేదు చల్సాని గారు.